నకరికల్ మండలం నరసింగపాడులో శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి మరకతలింగ చంద్రమౌళీశ్వర వారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఆలయ కమిటీ అభివృద్ధి వారి ఆధ్వర్యంలో దేవస్థానంలో జగతికే మాత పితృలైనటువంటి మన క్షేత్రంలో తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూ కట్టారు. ప్రత్యేక కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. 11 ద్రవ్యములతో అభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం, స్వామివారి యోగశాలనందు చండీ హోమం, రుద్రహోమం నిర్వహించారు. ఈరోజు స్వామివారికి శాంతి కళ్యాణోత్సవం నిర్వహించామని, రేపు స్వామివారికి అత్యంత వైభవంగా కోనేట్లో తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ గంగా అన్నపూర్ణ సమేత మరకతలింగ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానమునందు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు కార్యక్రమం వచ్చేసరికి స్వామివారికి అనేక రకాల పరిమళ ద్రవ్యాలు 11 రకాల ద్రవ్యాలతో అభిషేకాలతో పాటుగా అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం, స్వామివారి యాగశాలనందు రుద్రహోమం, చండీ హోమం నిర్వహిస్తారు. అదేవిధంగా ఈరోజు రాత్రి స్వామివారికి శాంతి కళ్యాణం నిర్వహిస్తారు. ప్రత్యేకంగా అర్ధరాత్రి 12 గంటలకు అంటే లింగోద్భవ కాలం నందు స్వామివారికి మహాశివరాత్రి ప్రత్యేకమైనటువంటి అభిషేకాన్ని నిర్వహిస్తున్నారు. రేపు స్వామివారికి అత్యంత వైభవపేతంగా స్వామివారి యొక్క ఆలయమునందు కోనేరులో గొప్ప తెప్పోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఈ తెప్పోత్సవ కార్యక్రమంతో పాటుగా స్వామివారికి నకరికల్లు నరసింగపాడు మహిళల చేత గొప్ప కోలాటంతో భజన కార్యక్రమాలతో నిర్వహిస్తూ స్వామివారికి అన్నదానాన్ని కూడా రేపు కూడా నిర్వహిస్తున్నారు. ఈ తెప్పోత్సవ కాలం నందు ఈ రోజు వివాహం చేసుకున్నటువంటి దంపతులు, ఆది దంపతులు ఆ పార్వతీ పరమేశ్వరులను ఆలయమునందు ఉన్నటువంటి కోనేరులో అంగరంగ వైభవంగా విద్యుత్ వెలుగులతో భక్తుల యొక్క జయ జయ ధ్వానాలతో స్వామివారి తెప్పోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ ధర్మకర్త గారు శ్రీ పమిడిమర్రి శ్రీనివాస్ గారు మరియు భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క మహాశివరాత్రి అన్నదాన కార్యక్రమాన్ని, అన్ని రకాల కార్యక్రమాలన్నీ కూడా భక్తుల సహాయ సహకారాలతో గొప్ప ఎత్తున నిర్వహించడం చేయడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి యొక్క పర్యవేక్షణలో భక్తుల యొక్క ఆలయ అభివృద్ధి కమిటీ ద్వారా జరుగుతున్నది. ఓం నమః శివాయ.